హలో గైస్, వాయిస్ వినిపిస్తుందా నాది? ఓకే. వాయిస్ వినిపిస్తుంటే ఒకసారి ఎస్ అని టైప్ చేయండి. ఓకే డిపి. ఓకే. టుడే మనం సెకండ్ చాప్టర్ స్టార్ట్ చేయాలి. టోటల్ 3 చాప్టర్స్ ఉన్నాయన్నాం. ఓకే. ఎస్టర్డే మనం క్లాస్ వెళ్ళపోయాం. ఓకే. ఒకసారి క్విక్ రివిజన్ కోసం జరిగింది చూద్దాం. ఓకే. కన్జంప్షన్ బేస్డ్ మోడల్ చూసాం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ చూసాం. ఓకే. నెక్స్ట్ పే యాజ్ యూ గో మోడల్. కన్జంప్షన్ మోడల్ అంటే అప్ఫ్రంట్ ముందే మనం పే చేయాల్సిన పని లేదు. ఓకే. రిసోర్సెస్ యూస్ చేసిన వాటికి మాత్రమే మనం పే చేస్తాం. ఓకే. అండ్ బెనిఫిట్స్ ఆఫ్ యూజింగ్ క్లౌడ్ సర్వీసెస్ అని మనం 7 ఫీచర్స్ చూసాం. ఓకే. 7 బెనిఫిట్స్: హై అవైలబిలిటీ, స్కేలబిలిటీ, రిలయబిలిటీ, ప్రెడిక్టబిలిటీ, సెక్యూరిటీ అండ్ గవర్నెన్స్, మేనేజబిలిటీ చూసాం. హై అవైలబిలిటీ ఒక్కొక్క బెనిఫిట్ని మనం ఎక్స్పాండ్ చేసి చూసాం. ఓకేనా, డీటెయిల్డ్గా మనం చూసాం. సెక్యూరిటీ అండ్ గవర్నెన్స్ గురించి చూసాం. ఓకే. మేనేజ్మెంట్ ఆఫ్ ద క్లౌడ్. ఓకే. వీటి నుంచినే క్వశ్చన్స్ వస్తాయి. ఓకే. ఫస్ట్ చాప్టర్ నుంచి అరౌండ్ 30% క్వశ్చన్స్ అని వస్తాయి అన్నమాట. ఓకేనా, 30% ఆఫ్ మార్క్స్ ఫస్ట్ చాప్టర్ నుంచి వస్తాయి. అండ్ నెక్స్ట్ సెకండ్ చాప్టర్, డిస్క్రైబ్ అజూర్ ఆర్కిటెక్చర్ అండ్ సర్వీసెస్. ఓకే. డిస్క్రైబ్ అజూర్ ఆర్కిటెక్చర్. అజూర్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంది? ఓకే. అజూర్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంది అండ్ అజూర్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్. ఓకేనా, ఇది మన సెకండ్ చాప్టర్. ఈ సెకండ్ చాప్టర్ నుంచి అరౌండ్ 30% ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. 30 to 35% ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా, మోస్ట్ వెయిటేజ్ ఉన్న చాప్టర్ ఈ సెకండ్ చాప్టరే, అజూర్ ఆర్కిటెక్చర్ అండ్ అజూర్ సర్వీసెస్. అండ్ మోస్ట్ కన్ఫ్యూజింగ్గా ఉన్న చాప్టర్ కూడా ఈ సెకండ్ చాప్టర్ మాత్రమే. ఓకే. సో ఈ సెకండ్ చాప్టర్లో టోటల్ 4 మాడ్యూల్స్ ఉన్నాయి. ఓకే. టోటల్ 4 మాడ్యూల్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ మాడ్యూల్ ఇది. ఓకేనా, ఫస్ట్ మాడ్యూల్ అండ్ థర్డ్ మాడ్యూల్ టుడే డిస్కస్ చేస్తాం. అండ్ సెకండ్ అండ్ ఫోర్త్ మాడ్యూల్ టుమారో డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ అండ్ థర్డ్ మాడ్యూల్ టుడేస్ క్లాస్. ఓకే. ఫస్ట్ అండ్ థర్డ్ మాడ్యూల్. సెకండ్ అండ్ ఫోర్త్ మాడ్యూల్ బోత్ ఆర్ ఇంటర్లింక్డ్. సో సెకండ్ అండ్ ఫోర్త్ మాడ్యూల్ టుమారోస్ క్లాస్లో మనం చూద్దాం. ఓకేనా. ఓకే. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫస్ట్ మాడ్యూల్. ఓకే. ఫస్ట్ మాడ్యూల్లో అజూర్ రీజియన్స్ గురించి మీరు చూస్తారు. ఓకే. రీజియన్ పెయిర్స్ గురించి చూస్తారు. సావరెన్ రీజియన్స్, నేను గవర్నమెంట్ రీజియన్స్ గురించి చెప్పాను కదండి. గవర్నమెంట్ హ్యాండిల్ చేస్తుంది డేటాబేసెస్. సో వీటిని సావరెన్ రీజియన్స్ అంటున్నాం. ఓకే. అవైలబిలిటీ జోన్స్ గురించి చూస్తాం. అజూర్ డేటా సెంటర్స్ గురించి డీటెయిల్డ్గా చూస్తాం. అజూర్ రీసోర్సెస్ ఏంటివి? ఓకే. రిసోర్స్ గ్రూప్స్ ఏంటివి? ఓకే. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్స్ అజూర్లో. ఓకే. మనం సబ్స్క్రిప్షన్ని మేనేజ్ చేయడానికి ఓకే ఎవ్రీథింగ్ అజూర్లో పెయిడ్ ఉంటుంది. ఓకే. ఎంప్లాయీస్గా మనం పే చేయాల్సిన పని లేదు, బిజినెస్ పే చేస్తుంది. ఓకే. సో మనం దీని మీద వర్క్ చేయాలి. ఓకేనా, దీని మీద వర్క్ చేస్తుంటాం అంతే. సబ్స్క్రిప్షన్స్ మొత్తం బిజినెస్సే మేనేజ్ చేస్తుంది. అండ్ మేనేజ్మెంట్ గ్రూప్, సబ్స్క్రిప్షన్ గురించి గ్రూప్స్ గురించి, మేనేజ్మెంట్ గ్రూప్స్ గురించి. డిస్క్రైబ్ ది హైరార్కీ ఆఫ్ రిసోర్స్ గ్రూప్స్, సబ్స్క్రిప్షన్స్ అండ్ మేనేజ్మెంట్ గ్రూప్స్. ఓకే. ఈ హైరార్కీ గురించి మనం చూస్తామన్నమాట. సో ఈ టాపిక్స్ నుంచి మనకు ఓకే ఇది మాడ్యూల్ 1 అరౌండ్ 10% క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా, అరౌండ్ 10% క్వశ్చన్స్ అనేవి వస్తాయి. 3 to 4 క్వశ్చన్స్ ఈజీ. ఓకే. ఇంకా నెక్స్ట్ స్టార్టింగ్ మనకి ఏంటుంటుందంటే అజూర్
అకౌంట్ ఉంటుందన్నమాట. అజ్యూర్ అకౌంట్. ఒక బిజినెస్కి ఏం చేస్తామంటే ఫస్ట్ అజ్యూర్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా. అజ్యూర్ అకౌంట్ నుంచి మనం ఏం చేస్తామంటే సబ్స్క్రిప్షన్స్. ఓకే, మల్టిపుల్ సబ్స్క్రిప్షన్. ఏ అకౌంట్ కెన్ హ్యావ్ మల్టిపుల్ సబ్స్క్రిప్షన్స్. ఇలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయి. ఏ అకౌంట్ కెన్ హ్యావ్ మల్టిపుల్ సబ్స్క్రిప్షన్స్. ఓకే. నెక్స్ట్, ఒక్కో సబ్స్క్రిప్షన్ నుంచి మనం రిసోర్స్ గ్రూప్స్కి మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకే, వీ నో వాట్ ఆర్ ద రిసోర్సెస్. వర్చువల్ మెషిన్స్, డేటాబేసెస్. ఓకే, వర్చువల్ మెషిన్స్, డేటాబేసెస్, నెట్వర్క్స్, ఇవన్నీ మన రిసోర్సెస్. వర్చువల్ మెషిన్స్, డేటాబేసెస్, నెట్వర్క్స్, పవర్, ఇవన్నీ మన రిసోర్సెస్ అనమాట. సో మన రిసోర్సెస్ని మనం రిసోర్స్ గ్రూప్లో పెడతామన్నమాట. రిసోర్స్ గ్రూప్కి సబ్స్క్రిప్షన్ ఉంటుంది అండ్ సబ్స్క్రిప్షన్ అకౌంట్కి ఉంటుంది. సో ఇది హైరార్కీ. బేసిక్ మనకు రిసోర్సెస్. ఓకే, బేసిక్ థింగ్ మనకి రిసోర్సెస్. ఓకేనా. రిసోర్సెస్కి రిసోర్స్ గ్రూప్స్ ఉంటాయి. ఓకేనా. రిసోర్స్ గ్రూప్లో రిసోర్సెస్ ఉంటాయి. ఎవ్రీ రిసోర్స్ షుడ్ బీ ఇన్ ఏ రిసోర్స్ గ్రూప్. ఎవ్రీ రిసోర్స్ should be inside a resource group. Inside a resource group. Okay. Resource group. Okay na. Every resource should be inside a resource group. Resource group లేకుండా రిసోర్సెస్ మనం క్రియేట్ చేయలేం. ఓకేనా. అండ్ ఎవ్రీ రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడు సబ్స్క్రిప్షన్ అడుగుతుంది అనమాట. సో ఎవ్రీ రిసోర్స్ గ్రూప్ మస్ట్ బి అసోసియేటెడ్ విత్ ఏ సబ్స్క్రిప్షన్. ఓకే, ఎవ్రీ రిసోర్స్ గ్రూప్ మస్ట్ బి అసోసియేటెడ్ విత్ ఏ సబ్స్క్రిప్షన్ అండ్ ఎవ్రీ సబ్స్క్రిప్షన్ ఈజ్ డన్ బై అన్ అజ్యూర్ అకౌంట్ అండ్ అన్ అజ్యూర్ యూజర్. ఓకే, క్లియరా. ఇది మన హైరార్కీ ఏంటంటే రిసోర్సెస్ ఉన్నాయి. రిసోర్సెస్ వచ్చి రిసోర్స్ గ్రూప్స్లో ఉండాలి. ఓకే, రిసోర్స్ గ్రూప్లో సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి. ఓకేనా, మల్టిపుల్ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి. ఒక్కొక్క సబ్స్క్రిప్షన్లో మనం మల్టిపుల్ రిసోర్స్ గ్రూప్స్ క్రియేట్ చేయొచ్చు. ఒక్కొక్క రిసోర్స్ గ్రూప్లో మల్టిపుల్ రిసోర్సెస్ ఉండొచ్చు అనమాట. ఓకే, an account can have multiple subscriptions and a subscription can have multiple resource groups and a resource group can have multiple virtual machines, SQL databases, like that. Okay, a resource group can have multiple resources. Okay na. An account can have multiple subscription. A subscription can have multiple resource group. A resource group can have multiple resources. ఇది మన హైరార్కీ. ఓకేనా, ఇది మన హైరార్కీ ఆఫ్ రిసోర్స్ గ్రూప్స్, అకౌంట్స్, సబ్స్క్రిప్షన్స్, మేనేజ్మెంట్ గ్రూప్స్. ఓకేనా. నెక్స్ట్ మనం చూసే కాన్సెప్ట్ ఏంటంటే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, మనం చాప్టర్లో చూసాం. ఓకే, డిస్క్రైబ్ అజూర్ ఆర్కిటెక్చర్ అండ్ సర్వీసెస్. సో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చూస్తున్నాం. ఓకేనా. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే ద ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ అజూర్ స్టార్ట్స్ విత్ డేటా సెంటర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. దే ఆర్ ఫెసిలిటీస్ విత్ రిసోర్సెస్ అరేంజ్డ్ ఇన్ ర్యాక్స్. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. ఒక ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ఓకే, ఫిజికల్ డేటాబేస్ ఉంటుంది, డేటా సెంటర్ ఉంటుంది. ఈ డేటా సెంటర్లో ర్యాక్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, మీకు వీడియో చూపిస్తే క్లియర్గా ఉంటుంది. బట్ ఓకే, ర్యాక్స్ ఎలా ఉంటాయి. ఓకే, ఇలా ఒక్కొక్క రోలో ఒక్కొక్క ర్యాక్లో మనకు రిసోర్సెస్ అనేవి ఉంటాయన్నమాట. విత్ డెడికేటెడ్ పవర్ సప్లై ఉండాలి, కూలింగ్ సప్లై ఉండాలి. లైక్ ఎవ్రీ రిసోర్స్ అనేది హార్డ్వేర్ కాబట్టి హార్డ్వేర్కి కూలింగ్ ఉండాలి. ఓకేనా. అండ్ నెట్వర్కింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకేనా,
ఎవ్రీ రిసోర్స్ అనేది రిమైనింగ్ రిసోర్సెస్తో కనెక్టెడ్ ఉండాలన్నమాట. ఓకేనా? రిమైనింగ్ రిసోర్సెస్తో కనెక్ట్ అవ్వాలి, మెయిన్ సర్వర్స్తో కనెక్ట్ అవ్వాలి. ఓకేనా? ద ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ అజూర్ స్టార్ట్స్ విత్ డేటా సెంటర్స్. డేటా సెంటర్స్తో మన జర్నీ స్టార్ట్ అవుతుంది. డేటా సెంటర్లో మనకి రిసోర్సెస్ అనేవి ర్యాక్స్లో అరేంజ్ చేసి ఉంటాయి. ఒక్కొక్క ర్యాక్కి ఓకే ఎవ్రీ రిసోర్స్కి మనం పవర్ సప్లై పెట్టింటాం, కూలింగ్ సప్లై ఉంటుంది, అండ్ నెట్వర్కింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉంటుంది అనమాట. నెట్వర్కింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఓకే ఇక్కడ ఫిజికల్ కాబట్టి వైరింగ్ ఫెసిలిటీస్ లైక్ ఎవ్రీ రిసోర్సెస్కి మనం ఎలక్ట్రిసిటీ సప్లై చేయాలా. ఓకేనా? 2-3 రిసోర్సెస్ కనెక్టెడ్ ఉంటే వాటికి కనెక్టింగ్ వైర్స్ ఉండాలా. ఓకేనా? ఇది మన నెట్వర్కింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకేనా? కనెక్టింగ్ వైర్స్ ఇలా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మన యాజ్ ఏ గ్లోబల్ క్లౌడ్ ప్రొవైడర్ అజూర్ హ్యాస్ డేటా సెంటర్ అరౌండ్ ద వరల్డ్. ఓకే, మనం అజూర్ విషయానికి వస్తే అజూర్కి డేటా సెంటర్స్ అనేవి అరౌండ్ ద వరల్డ్ ఉన్నాయన్నమాట. ఓకేనా? డేటా సెంటర్స్ ఆర్ గ్రూప్డ్ ఇంటూ అజూర్ రీజియన్స్ ఆర్ అజూర్ అవైలబిలిటీ జోన్స్. ఓకే, డేటా సెంటర్స్ని మనం అజూర్ రీజియన్స్ గాను అజూర్ అవైలబిలిటీ జోన్స్ గాను గ్రూప్ చేసామన్నమాట. ఓకేనా? an availability zone can have multiple data centers. ఓకేనా? an Azure region can have multiple availability zones and each availability zone can have multiple data centers. ఓకే, డేటా సెంటర్స్ అనేవి మల్టిపుల్ ఉంటాయన్నమాట. ఓకే, వాట్ ఈజ్ an Azure region? ఓకే, a region is a geographical area. Okay, a region is a geographical area on the planet that contains at least one. Okay, a region can have at least one. Okay, at least one, but potentially multiple data centers that are nearby and networked together with a low latency network. Okay, an Azure can have at least one data center, but almost all the Azure regions are having more than one data centers. ఓకే, లెట్స్ సే ఒక్కొక్క డేటా సెంటర్ నుంచి ఇంకొక డేటా సెంటర్కి అనేది నెట్వర్క్ టుగెదర్ విత్ లో లేటెన్సీ నెట్వర్క్ వాటిని కనెక్టెడ్ ఉంటాయన్నమాట. ఆ లెట్స్ సే 3 డేటా సెంటర్స్ కనెక్టెడ్ ఉన్నాయనుకోండి రీజియన్లో. ఆ 3 డేటా సెంటర్స్ కనెక్టెడ్ ఉంటాయి విత్ లో లేటెన్సీ నెట్వర్క్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఏంటంటే అవైలబిలిటీ జోన్స్ ఆర్ ఫిజికల్లీ సెపరేట్ డేటా సెంటర్స్ విత్ ఇన్ యాన్ అజూర్ రీజియన్. ఓకే, ఒక్కొక్క డేటా సెంటర్ని మనం ఏమంటున్నామంటే అవైలబిలిటీ జోన్ అంటున్నాం. ఒకసారి మీరు చూసారంటే అజూర్ రీజియన్ ఉంటుంది. ఓకే, అజూర్ రీజియన్లో అవైలబిలిటీ జోన్స్ మల్టిపుల్ ఉంటాయన్నమాట. ఈచ్ అవైలబిలిటీ జోన్ అనేది కనెక్టెడ్ ఉంటుందన్నమాట. ఇన్ యాన్ అజూర్ రీజియన్ all the availability zones are connected together. Okay, and each availability zone can have physically separate data centers. Okay, each availability zone can have physically separate data centers. Okay, within same region there are several availability zones and these availability zones are interconnected. Okay, they are connected together and each availability zone is having multiple data centers. Okay, each availability zone is having multiple data centers and these data centers are internally connected to each other. Okay, అజూర్ రీజియన్లో ఉన్న అవైలబిలిటీ జోన్స్ అన్నీ కనెక్టెడ్ టుగెదర్. ఓకే, ఆల్సో అవైలబిలిటీ జోన్లో ఉన్న డిఫరెంట్ డేటా సెంటర్స్, ఫిజికల్లీ సపరేట్ డేటా సెంటర్స్ కూడా
కనెక్టెడ్ టుగెదర్ అనమాట. కనెక్టెడ్ విత్ ఆప్టికల్ ఫైబర్స్. ఓకే, ఆప్టికల్ ఫైబర్స్తో మనకు కనెక్టెడ్ ఉంటాయి. ఓకే, మనకి ఇంటర్నెట్ ఎలా వస్తుందంటే శాటిలైట్స్ నుంచి అని చెప్పకండి. ఓకే, ఇంటర్నెట్ మొత్తం మనకి ఆప్టికల్ ఫైబర్స్ నుంచి డేటా ట్రాన్స్మిషన్ జరుగుతుంది. ఓకేనా, ఆప్టికల్ ఫైబర్స్. ఓకే, ఆప్టికల్ ఫైబర్స్ లైక్ ఇంటర్నెట్ కోసం మనకు హెవీ గేజ్ వైర్స్. ఓకే, మనకు ఆప్టికల్ ఫైబర్ సైజే మనం ఫిజిక్స్లో చదువుకుంటే చాలా స్మాల్ ఉంటుంది అనమాట. ఓకే, సమ్ నానోమీటర్ సైజులో ఉంటుంది. వాటి నుంచి మనకు డేటా అనేది ట్రావెల్ అవుతుంది. ఓకే, బట్ మనకి హెవీ గేజ్ ఉన్న లెట్సే 15 మీటర్స్ రేడియస్ ఉన్న వైర్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. ఓకే, 15 మీటర్స్ రేడియస్ మీరు గమనిస్తే అంత సైజ్. ఓకే, ఆ సైజు ఉన్న వైర్స్ ఓకే సీలో కంట్రీకి మధ్య కనెక్టెడ్ ఉంటాయి. ఓకేనా, అంటే కంట్రీకి ఇన్ ద సెన్స్ ఏంటంటే డేటా సెంటర్ టు డేటా సెంటర్ ఆర్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ టు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. ఈ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్సే వాటిని మేనేజ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా, ఈ ఆప్టికల్ ఫైబర్స్ నుంచి మనకు ఇంటర్నెట్ వస్తుందన్నమాట. లెట్సే బెంగళూరు దగ్గర సీలో ఫైబర్ కేబుల్స్ కానీ కట్ అయ్యాయంటే ఈ రీజియన్, సౌత్ రీజియన్ మొత్తం ఇంటర్నెట్ అనేది ఆఫ్ అయిపోతుంది అనమాట. ఓకేనా, ఇలా బ్యాక్ ఎండ్ కోసం కోల్కతా సైడ్ నుంచి ఇంకొక ఆప్టికల్ ఫైబర్స్ అనేవి కనెక్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకేనా, మనకి ఓకే శాటిలైట్స్ నుంచి ఇంటర్నెట్ రాదు, బట్ శాటిలైట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా డేటా సెంటర్స్కి వస్తుంది. అండ్ డేటా సెంటర్స్ నుంచి మనకి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకేనా, ఓకే రీజియన్ పేర్స్. వాట్ ఆర్ రీజియన్ పేర్స్? ఓకే, రీజియన్ ఈజ్ ఏ జియోగ్రాఫికల్ ఓకే జియోగ్రాఫికల్ పార్ట్ అని అనేదండి. రీజియన్ పేర్స్. వాట్ ఆర్ ది రీజియన్ పేర్స్? లైక్ రీజియన్ పేర్స్ ఇన్ అజూర్ ఆర్ వెస్ట్ యూఎస్, ఈస్ట్ యూఎస్. యూఎస్లో 2 రీజియన్ పేర్స్ ఉన్నాయి. ఓకే, రీజియన్ పేర్స్. ఓకే, సౌత్ ఈస్ట్ ఏషియా ఈజ్ పేర్డ్ విత్ ఈస్ట్ ఏషియా. ఇలా రీజియన్ పేర్స్ మనకు ఉన్నాయన్నమాట. రిమైనింగ్ రీజియన్ పేర్స్ ఏవేవి ఉన్నాయో మీరు ఇంటర్నెట్లో వెరిఫై చేయొచ్చు. ఓకేనా, సౌత్ ఈస్ట్ ఏషియా, ఈస్ట్ ఏషియా ఇలా రీజియన్ పేర్స్ ఉన్నాయి. ఈ రీజియన్ పేర్స్ ఏంటంటే ఈ 2 పేర్స్ కనెక్టెడ్ అనమాట. ఓకేనా, ఈ 2 పేర్స్ కనెక్టెడ్. ఈ 2 పేర్స్లోనూ డేటా అనేది సేమ్ ఉంటుంది అనమాట. ఓకేనా, ప్రైమరీ సెకండరీ, ఇంకోటి ప్రైమరీ అయితే ఇంకోటి సెకండరీ, ఇలా డేటా అనేది స్టోర్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇవి రీజియన్ పేర్స్. రీజియన్ పేర్స్లో మనకి రీజియన్స్ ఉన్నాయి. రీజియన్ పేర్స్లో అట్లీస్ట్ 2 రీజియన్స్ ఉంటాయి. రీజియన్స్లో మళ్ళీ అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. ఓకే, అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. అండ్ అవైలబిలిటీ జోన్స్లో మనకి డేటా సెంటర్స్ ఉన్నాయి. ఓకేనా, స్టార్టింగ్ ఏంటంటే రీజియన్ పేర్స్ కెన్ హ్యావ్ మల్టిపుల్ రీజియన్స్ లైక్ 2 ఆర్ మోర్ రీజియన్స్. ఓకే, 3 రీజియన్స్ కూడా కొన్ని ఉంటాయి. ఓకే, అవి మీరే వెరిఫై చేయండి. ఓకే, రీజియన్ పేర్లో 2 రీజియన్స్ ఉన్నాయి. ఈచ్ రీజియన్ ఈజ్ హ్యావింగ్ మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ అండ్ ఈచ్ అవైలబిలిటీ జోన్ ఈజ్ హ్యావింగ్ మల్టిపుల్ డేటా సెంటర్స్. ఓకేనా, ఇప్పుడు అర్థమైందా టోటల్ ఎన్ని రీజియన్స్ ఉన్నాయి, ఎలాంటి అవైలబిలిటీ జోన్స్ డేటా సెంటర్స్కి రిలేషన్. ఓకే, నెక్స్ట్ స్టార్టింగ్ విత్ జాగ్రఫీ అంటే రీజియన్. ఓకే, రీజియన్ పేరు అంటే ఇది ఒక రీజియన్. ఓకే, ఇది ఇంకొక రీజియన్. లెట్సే సౌత్ వెస్ట్ కదండి, ఒకసారి చూద్దాం. సౌత్ ఈస్ట్ ఏషియా, ఈస్ట్ ఏషియా. సౌత్ ఈస్ట్ ఏషియా ఒక రీజియన్, ఇది ఈస్ట్ ఏషియా రీజియన్ అనుకుందాం. ఓకే, ఈ సౌత్ ఈస్ట్ ఏషియా రీజియన్లో అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. అవైలబిలిటీ జోన్స్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. ఈచ్ అవైలబిలిటీ జోన్లో మనకి మల్టిపుల్ డేటా సెంటర్స్ ఉన్నాయి. ఆ డేటా సెంటర్స్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. ఓకేనా, ఓకే ఈ రీజియన్ పేర్స్ ఉన్నదాన్ని మనం ఏమంటున్నామంటే జాగ్రఫీ. ఓకే, ఏషియా ఈజ్ ఎ జాగ్రఫీ.
ఏషియా ఈజ్ ఏ జాగ్రఫీ. జాగ్రఫీలో రీజియన్ పేర్స్ ఉన్నాయి, రీజియన్ పేర్స్లో రీజియన్స్ ఉన్నాయి, రీజియన్స్లో అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి, అండ్ ఫైనలీ అవైలబిలిటీ జోన్స్లో మనకి ఫిజికల్ డేటా సెంటర్స్ ఉన్నాయి. ఓకేనా. ఏషియా ఈజ్ ఏ జాగ్రఫీ అయితే సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ ఈస్ట్ ఏషియా అనేవి రీజియన్ పేర్స్. ఓకేనా. అండ్ ఈచ్ వన్ ఈజ్ ఏ రీజియన్. ఓకే. ఏ జాగ్రఫీ కెన్ హ్యావ్ మల్టిపుల్ రీజియన్స్. ఓకే, ఇది కూడా మనం యాడ్ చేద్దాం. జాగ్రఫీ can have multiple region pairs, and each region pair can have multiple regions, and each region can have multiple availability zones, and each availability zone is having multiple data centers. Okay, ఇది మాత్రమే ఫిజికల్. ఓకే, రిమైనింగ్ అన్ని లాజికల్ వర్డ్స్ మనం యూజ్ చేస్తున్నాం అంతే. ఫైనల్గా డేటా ఎక్కడ స్టోర్ అవుతుందంటే డేటా సెంటర్స్లో స్టోర్ అవుతుంది. ఓకేనా, ఇది రీజియన్ పేర్స్. నెక్స్ట్ ఏంటంటే అడ్వాంటేజెస్ ఆఫ్ రీజియన్ పేర్స్. రీజియన్ పేర్స్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? ఓకేనా. ఇఫ్ అన్ ఎక్స్టెన్సివ్ అజూర్ అవుటేజ్ అకర్స్, ఒకవేళ కంప్లీట్ రీజియన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనకి మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి, మల్టిపుల్ డేటా సెంటర్స్ ఉన్నాయి, బట్ కంప్లీట్ అజూర్ రీజియన్ అనేది అవుట్ అయిపోతాయి. ఓకే, వన్ రీజియన్ అవుట్ ఆఫ్ ఎవ్రీ పేర్ ఈజ్ ప్రయారిటైజ్ టు మేక్ ష్యూర్ అట్లీస్ట్ వన్ ఈజ్ రీస్టోర్డ్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. ఓకే, కంప్లీట్ అజూర్ వెళ్ళిపోయినా, ఓకే, కంప్లీట్ అజూరే షట్ డౌన్ అయిపోయినా అట్లీస్ట్ వన్ రీజియన్ వీళ్ళు యాక్టివేట్ చేశారనుకోండి. ఓకేనా, రిమైనింగ్ రీజియన్ అనేది నెక్స్ట్ రీజియన్. ఓకే, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డేటా వేర్ హౌసింగ్? ఓకే, డేటా వేర్ హౌసింగ్ అంటే కంప్లీట్ మనం హిస్టారికల్ డేటా. ఓకే, హిస్టారికల్ డేటా, బట్ ఇది మనకి సిలబస్లో లేదు. హిస్టారికల్ డేటాని మనం స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం అనమాట. లైక్ 100 years ఆఫ్ స్టాక్ మార్కెట్ డేటాని మనం స్టోర్ చేయాలనుకోండి. ఓకే, దీన్ని మనం ఫ్రీక్వెంట్గా యాక్సెస్ చెయ్యం. ఓకే, ఫ్రీక్వెంట్ యాక్సెస్ అనేది మనకు అక్కర్లేదు. ఓకే, లైక్ డైలీ మనం 100 years ఆఫ్ డేటాని మనం యాక్సెస్ చేస్తున్నామా అంటే నో. ఓకే, మనం యాక్సెసింగ్ అనేది వీటికి చాలా స్లోగా ఉండాలి. లైక్ యాక్సెసింగ్ స్పీడ్ చాలా తక్కువ ఉండాలి, అండ్ స్టోరేజ్ స్పేస్ చాలా ఎక్కువ ఉండాలి. ఓకే, ఓకే, బికాస్ ఇట్ ఈస్ హిస్టారికల్ డేటా. 100 years ఆఫ్ డేటా, 75 years ఆఫ్ డేటా లెజెండరీ డేటా అంటాం. లెజెండరీ డేటా, హిస్టారికల్ డేటా, యాన్సెస్ట్రల్ డేటా, ఈ వర్డ్స్ అన్నీ మనం యూజ్ చేస్తుంటాం. ఈ డేటాకి స్టోరేజ్ స్పేస్ హై ఉండాలి, అండ్ యాక్సెసింగ్ స్పీడ్ అనేది చాలా లో ఉండాలి. ఓకే, సో ఇలాంటి డేటా స్టోరేజ్ని అండ్ యాక్సెసింగ్ అండ్ స్టోరేజ్ మెథడ్స్ని యాక్సెస్ చేసేకి యూజ్ చేసే మెథడ్స్ ఉంటాయి కదండి. ఈ మెథడ్స్ని అన్నిటినీ కలిపి మనం ఏమంటున్నామంటే ఆ ప్రాసెస్ని మనం డేటా వేర్ హౌసింగ్ అంటున్నాం. ఓకేనా, డేటా వేర్ హౌస్ అంటే ఈ డేటాను స్టోర్ చేసుకునే స్పేస్ లాగా. ఓకేనా, ఆ స్టోరేజ్ లాగా. ఓకే, ఇది డేటా వేర్ హౌసింగ్ గురించి, బట్ ఇది మన సిలబస్లో అయితే లేదు. ఓకే, సిలబస్లో అయితే ఇది లేదు, బట్ హిస్టారికల్ డేటాని మనం స్టోర్ చేయడానికి మనం డేటా వేర్ హౌసింగ్ యూజ్ చేస్తుంటాం. ఓకేనా, రీజియన్ పేర్స్ కంప్లీట్ అజూర్ అవుటేజ్ వచ్చిన అట్లీస్ట్ వన్ రీజియన్ని మనం యాక్టివేట్ చేసామంటే, ఓకే, సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ ఈస్ట్ ఏషియాలో అట్లీస్ట్ వన్ రీజియన్ని మనం యాక్టివేట్ చేసామంటే, సౌత్ ఈస్ట్ ఏషియాని యాక్సెస్ చేసామంటే, అది యాక్టివేట్ చేసామంటే, ఈస్ట్ ఏషియాని మనం ఎప్పుడైనా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనం కంప్లీట్లీ మనం ఓకే అన్నప్పుడు మనం దాన్నే యాక్టివ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ప్లాన్డ్ అజూర్ అప్డేట్స్ ఆర్ రోల్డ్ అవుట్ టు పెయిడ్ regions, one region at a time to minimize డౌన్ టైమ్ అండ్ రిస్క్ ఆఫ్ అప్లికేషన్ యూసేజ్. ఓకే, వీళ్ళు డౌన్ టైమ్ని తగ్గించడానికి ఓకే అజూర్ రీజియన్స్ని కూడా వీళ్ళు అప్డేట్ చేయాలి. మెయింటెనెన్స్ ఉంటుందన్నమాట. అజూర్ రీజియన్స్ ఇక్కడ మెయింటెనెన్స్ ఉంటుందన్నమాట.
అప్పుడు కంప్లీట్ వన్ రీజియన్ని వీళ్ళు ఒకసారి అప్డేట్ చేస్తారు. నెక్స్ట్ రీజియన్ ఏం చేస్తున్నారంటే నెక్స్ట్ టైం, ఓకేనా, ఈ రీజియన్ రెడీ అయిపోయిన తర్వాత, మెయింటెనెన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రీజియన్ వీళ్ళు అప్డేట్ చేస్తారనమాట, ఓకేనా. సో వీళ్ళకి డౌన్ టైం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే, యాజ్ ఏ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ వీళ్ళ బాధ్యత ఏంటి, వీళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, ఓకే, డౌన్ టైం అనేది చాలా తక్కువ ఉండాలి వీళ్ళ బిజినెసెస్కి. ఓకే, వీళ్ళ దగ్గర యూజ్ చేస్తున్న బిజినెసెస్కి డౌన్ టైం చాలా తక్కువ ఉండాలి. సో డౌన్ టైం తగ్గించడానికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే రీజియన్ పేర్స్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. 2 రీజియన్ పేర్స్లోనూ సేమ్ డేటా ఉంటుంది. ఓకే, ప్రైమరీ డేటా, సెకండరీ డేటా అండ్ సెకండరీ డేటా, ప్రైమరీ డేటా. ఇట్లా ఒక దాంట్లో ప్రైమరీ ఉంటే ఇంకొక దాంట్లో సెకండరీ ఉంటుంది, ఇంకో దాంట్లో ప్రైమరీ తీసుకున్నారంటే ఇంకో దాంట్లో సెకండరీ ఉంటుంది, ఓకేనా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కంప్లీట్ అజ్యూర్ అవుటేజ్ అయినప్పుడు వన్ రీజియన్ యాక్టివేట్ చేసినా చాలు. ఓకే, డూప్లికేట్ వీళ్ళు యూజ్ చేస్తున్నారు, ఓకేనా. ఒరిజినల్ లేకపోతే మనం జిరాక్స్ ఎలా అయితే యూజ్ చేస్తుంటామో వీళ్ళు అలా కంప్లీట్ వన్ రీజియన్ అవుటేజ్ రీజియన్ని మెయింటైన్ చేయొచ్చు, ఒకసారి మెయింటెనెన్స్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ రీజియన్ని వీళ్ళు అందరికీ యాక్సెస్ ఉండేలా యూజ్ చేయొచ్చు అనమాట, ఓకేనా. డేటా కంటిన్యూస్ టు రిసైడ్ విత్ ఇన్ సేమ్ జాగ్రఫీ యాజ్ ఇట్స్ పెయిర్. ఓకే, ఈ డేటా అనేది కంప్లీట్ ఈ రీజియన్ పెయిర్స్ సేమ్ జాగ్రఫీలోనే, ఏషియన్స్ డేటా ఏషియాలో మాత్రమే ఉంటుంది. బికాస్ రీజియన్ పెయిర్స్ వరకు మనకు మ్యాక్సిమం డేటా రిడెండెన్సీ యూజ్ చేస్తాం మనం, ఓకేనా. డేటా కంటిన్యూస్ టు రిసైడ్ విత్ ఇన్ సేమ్ జాగ్రఫీ యాజ్ ఇట్స్ పెయిర్. ఓకే, ఎక్సెప్ట్ ఫర్ బ్రెజిల్ సౌత్ ఫర్ ట్యాక్స్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ జ్యూరిస్డిక్షన్ పర్పసెస్. ఓకే, ఈ బ్రెజిల్ సౌత్ డేటా అనేది బ్రెజిల్ నార్త్తో ఇంకొక డేటా సెంటర్లో ఉండదన్నమాట, ఇంకొక రీజన్ పేరులో ఉండదన్నమాట. వాళ్ళ ట్యాక్స్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ జ్యూరిస్డిక్షన్తో ఏదో ప్రాబ్లం వచ్చి వాళ్ళు ఇలా యూజ్ చేశారు. మీరు ఆ హిస్టరీ మొత్తం చదవచ్చు, బట్ ఎగ్జామ్కి అయితే ఇవన్నీ ఏముండవు, ఓకేనా. ఎగ్జామ్కి ఇచ్చే కాన్సెప్ట్ ఏంటంటే రీజియన్ పేర్స్ అంటే ఏంటి, ఓకే, రీజియన్స్ అంటే ఏంటి. ఇది అజ్యూర్ ఫండమెంటల్స్ ఎగ్జామ్, సో ఫండమెంటల్ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతారు. రీజియన్స్ అంటే ఏంటి, అవైలబిలిటీ జోన్స్ ఏంటి, డేటా సెంటర్స్ ఏంటి, ఓకే. అండ్ ఈ ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ టైప్లో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారనమాట. లైక్ ఇన్ అన్ అవైలబిలిటీ జోన్ మల్టిపుల్ డేటా సెంటర్స్ కెన్ ఎగ్జిస్ట్, ఇలా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, సింపుల్ క్వశ్చన్స్, అవి కూడా మనం సాల్వ్ చేస్తాం, ఓకేనా. అండ్ ఇంతటితో మనకి మాడ్యూల్ 1 ఫినిష్ అవుతుంది. మాడ్యూల్ 1 ఇంతటితో ఫినిష్ అయింది, బట్ మనం మాడ్యూల్ 3 చూడాలి, ఓకేనా. మాడ్యూల్ 3, ఓకే. ఓకే, మాడ్యూల్ 3 నేను మీరు వెబ్సైట్లో చదవడం నేర్చుకోవడానికి నేను వెబ్సైట్లోనే చూశాను, ఓకే. సెకండ్ యూనిట్, టోటల్ 3 యూనిట్స్ ఉన్నాయి. స్టార్టింగ్ అజ్యూర్ ఫండమెంటల్స్, డిస్క్రైబ్ క్లౌడ్ కాన్సెప్ట్స్. మనం ఇప్పుడు అజ్యూర్ ఆర్కిటెక్చర్ అండ్ సర్వీసెస్ సెకండ్ చాప్టర్ చూస్తున్నాం. సెకండ్ చాప్టర్లో టోటల్ 4 మాడ్యూల్స్ ఉన్నాయి, ఓకే. ఫస్ట్ మాడ్యూల్ మనం కంప్లీట్ చేసాం, లైక్ అజ్యూర్ అకౌంట్స్ గురించి, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, ఆర్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చూసాం, ఓకే. నౌ మనం సెకండ్ చాప్టర్ అండ్ ఫోర్త్ చాప్టర్ మనం టుమారోస్ క్లాస్లో చూస్తాం, స్టోరేజ్ సర్వీసెస్, ఓకేనా. ఓకే, డిపి మాడ్యూల్ 2 అండ్ మాడ్యూల్ 4 టుమారో మనం కవర్ చేస్తాం, ఓకేనా. మాడ్యూల్ 2 అండ్ 4 మనం టుమారో కవర్ చేస్తాం, ఓకే. నెట్వర్కింగ్ సర్వీసెస్, ఐడెంటిటీ, యాక్సెస్ అండ్ సెక్యూరిటీ కొంచెం ఇంటర్లింక్డ్ ఉంటాయి, ఓకే. స్టోరేజ్ సర్వీసెస్, ఓకే. ఓకే, ఈ మాడ్యూల్లో యూనిట్స్గా డివైడ్ చేశారు, ఓకే.
ఈచ్ మాడ్యూల్ని మనం సపరేట్గా యూనిట్స్గా డివైడ్ చేశారు. దీంట్లో 9 యూనిట్స్ ఉన్నాయి. ఓకే, మీరు ప్రిపేర్ అవ్వడానికి ఏం యూస్ చేయాలంటే ఈ స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో మనకేముండదు. ఓకే, ఈ బేసిక్ వెబ్సైట్ చదివిన సర్టిఫికేషన్కి ఓకే, ఈ ఇంట్రడక్షన్ పార్ట్ మీరు చూడాల్సిన పని లేదు, అండ్ సమ్మరీ పార్ట్ మీరు చూడాల్సిన పని లేదు, ఎక్సర్సైజ్ పార్ట్ మీరు చూడాల్సిన పని లేదు. ఓకే, టోటల్ రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? 6 యూనిట్స్. ఓకే, ఈ 6 యూనిట్స్లో స్టార్టింగ్ నుంచి చూడండి. డిస్క్రైబ్ అజూర్ స్టోరేజ్ అకౌంట్స్. ఓకేనా, అజూర్ స్టోరేజ్ అకౌంట్స్ గురించి మనం డిస్క్రైబ్ చేయాలి. ఓకే, అజూర్ స్టోరేజ్ అకౌంట్లో మెయిన్ మనకు వచ్చేవి ఏంటంటే ఓకే, లోకలీ రిడెండెంట్ స్టోరేజ్. ఓకే, లోకలీ రిడెండెంట్ స్టోరేజ్ ఫస్ట్ వన్, జియో రిడెండెంట్ స్టోరేజ్ సెకండ్ వన్, రీడ్ యాక్సెస్ జియో రిడెండెంట్ స్టోరేజ్ RAGRS. ఇది ఎగ్జామ్కి రాదు. ఓకే, ఎగ్జామ్లో దీని గురించి క్వశ్చన్స్ ఏం లేవు. ఓకే, లోకలీ రిడెండెంట్ స్టోరేజ్ ఫస్ట్ పాయింట్, జియో రిడెండెంట్ స్టోరేజ్ సెకండ్ వన్, జోన్ రిడెండెంట్ స్టోరేజ్ ZRS, జియో జోన్ రిడెండెంట్ స్టోరేజ్. ఓకే, నెక్స్ట్ యాడ్ చేశాడు రీడ్ యాక్సెస్ జియో జోన్ రిడెండెంట్. ఓకే, జియో రిడెండెంట్కి జియో జోన్ రిడెండెంట్కి రీడ్ యాక్సెస్ మాత్రం సెపరేట్ పెట్టాడు అనమాట. ఓకేనా, ఓకే, లైక్ బ్రెజిల్స్ అవుతున్నాయి కదండి, అవి యూజ్ చేయొచ్చు. ఒకసారి చూద్దాం. నెక్స్ట్ వాట్ ఈజ్ బ్లాబ్ స్టోరేజ్. బ్లాబ్ స్టోరేజ్ గురించి మనం డిస్కస్ చేయాలి. ఓకే, బ్లాబ్ స్టోరేజ్ అంటే మనకేంటంటే మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ని మనం స్టోర్ చేయడానికి మనం బ్లాబ్ స్టోరేజ్ యూజ్ చేస్తున్నాం. బ్లాబ్ స్టోరేజ్ అంటే స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే, లైక్ వీడియో ఫైల్స్, ఇమేజ్ ఫైల్స్, టెక్స్ట్ ఫైల్స్, ఇలాంటి ఫైల్స్ అన్నిటినీ ఒకే స్టోరేజ్ మెకానిజంలో మనం స్టోర్ చేసుకోవడాన్ని ఏమంటున్నామంటే బ్లాబ్ స్టోరేజ్, లైక్ మీడియా స్టోరేజ్. ఓకేనా, మీడియా స్టోరేజ్ని బ్లాబ్ స్టోరేజ్ అంటున్నాం. ఓకే, ఇంక్లూడింగ్ డేటా లేక్ స్టోరేజ్ ఉంది, ఇంకా అజూర్ ఫైల్స్ ఉంది, ఇవన్నీ నెక్స్ట్ ఉన్నాయి. ఓకేనా, ఓకే, బ్లాబ్ స్టోరేజ్ సర్వీస్కి మనకి ఎండ్ పాయింట్స్ ఏంటంటే స్టోరేజ్ అకౌంట్ నేమ్. ఓకే, స్టోరేజ్ అకౌంట్ నేమ్ .blob.core.windows.net. ఓకే, నెక్స్ట్ డేటా లేక్ స్టోరేజ్ Gen 2. ఓకే, దీని గురించి ఇస్తారు ఎగ్జామ్లో కొంచెం. నెక్స్ట్ టాపిక్స్లో డేటా లేక్ స్టోరేజ్ గురించి ఉంది. ఓకే, DFS డేటా లేక్ స్టోరేజ్ Gen 2ని మనం DFSతో డినోట్ చేస్తున్నాం, dfs.core.windows.net. ఓకేనా, ఎండ్ పాయింట్స్ ఏంటంటే యాక్సెస్ చేసుకోవడానికి. ఓకే, ఎవరైతే స్టోర్ చేశారో ఓకే, యూజర్స్ కోసం స్టోర్ చేసి ఉంటారు కాబట్టి మనం యాక్సెస్ చేసుకోవడానికి https://dfs.core.windows.net యూజ్ చేసామంటే మనం యాక్సెస్ చేస్తుంది ఎలాంటి ఫైల్ అంటే, ఎలాంటి స్టోరేజ్ సర్వీస్ అంటే డేటా లేక్ స్టోరేజ్ Gen 2. ఓకే, blob.core.windows.net అంటే బ్లాబ్ స్టోరేజ్ని మనం యాక్సెస్ చేస్తున్నట్టు. ఓకేనా, ఆల్సో file.core.windows.net అంటే అజ్యూర్ ఫైల్స్, దీన్ని షేరింగ్కి కూడా యూజ్ చేస్తుంటాం. ఫైల్ షేరింగ్ లైక్ షేర్ ఇట్, ఇలాంటి యాప్స్ మీరు చూసుంటారు. ఓకే, ఫైల్ షేరింగ్కి కూడా మనం అజ్యూర్ ఫైల్స్ని యూజ్ చేస్తుంటాం. అండ్ క్యూ స్టోరేజ్, ఒక్కొక్క స్టోరేజ్ మెకానిజం గురించి వీళ్ళు మెన్షన్ చేశారు, ఎగ్జామ్కి యూస్ఫుల్ అయినది మాత్రమే మెన్షన్ చేశారు. q.core.windows.net అండ్ టేబుల్ స్టోరేజ్కి table.core.windows.net. ఓకేనా, ఇవి స్టోరేజ్ సర్వీసెస్ 5 ఉన్నాయి. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఓకే, స్టోరేజ్ రిడెండెన్సీ, నేను 3 ప్లేసెస్లో స్టోరేజ్ అనేది ఉంటుంది అన్నాను కదండి, రిడెండెన్సీ. ఆ రిడెండెన్సీ గురించి చదువుదాం. ఓకేనా, అజూర్ స్టోరేజ్ ఆల్వేస్ స్టోర్స్ మల్టిపుల్ కాపీస్ ఆఫ్ యువర్ డేటా. ఓకేనా, Azure Storage always stores multiple copies of your data so that it's protected from planned and unplanned events. Okay, planned and unplanned events నుంచి ప్రొటెక్షన్ కోసం మనం ఏం చేస్తున్నామంటే మల్టిపుల్ కాపీస్ ఆఫ్ డేటాని మనం స్టోర్ చేస్తుంటాం. ఓకేనా, ఆ ఈవెంట్స్ ఏంటివంటే
హార్డ్వేర్ ఫెయిల్యూర్స్, నెట్వర్క్ అవుటేజ్, పవర్ అవుటేజ్, న్యాచురల్ డిజాస్టర్స్. ఓకే, హార్డ్వేర్ ఫెయిల్యూర్స్ అవ్వచ్చు, నెట్వర్క్ ఆర్ పవర్ అవుటేజ్ అవ్వచ్చు, న్యాచురల్ డిజాస్టర్స్ అవ్వచ్చు. మనం మల్టిపుల్ కాపీస్ ఆఫ్ డేటా డిఫరెంట్ ప్లేసెస్లో స్టోర్ చేసామంటే, ఓకే, వన్ ఆఫ్ ద డేటా కాపీ అనేది మనం యాక్సెస్ చేసుకోలేకపోయినా రిమైనింగ్ 2 కాపీస్ నుంచి మనకి యాక్సెస్ అనేది అజూర్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. రిడెండెన్సీ ఎన్ష్యూర్స్ దట్ యువర్ అకౌంట్ మీట్స్ ఇట్స్ అవైలబిలిటీ, ఓకే, అండ్ డ్యూరబిలిటీ టార్గెట్స్. ఓకే, అవైలబిలిటీ లైక్ హై అవైలబిలిటీ గురించి మనం మాట్లాడాం. హై అవైలబిలిటీ అండ్ డ్యూరబిలిటీ అనేది అజూర్ ప్రొవైడ్ చేస్తుంది. ఎలా అంటే మల్టిపుల్ కాపీస్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా, వన్ ఆఫ్ ద కాపీ మనకి యాక్సెస్ ఉన్న రిమైనింగ్ 2 కాపీస్ నుంచి మనం యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, రిడెండెన్సీ ఇన్ ద ప్రైమరీ రీజియన్. ఓకే, నేను ప్రైమరీ రీజియన్ అండ్ సెకండరీ రీజియన్ యూజ్ చేశాను కదండి. రీజనల్ పెయిర్స్లో ప్రైమరీ రీజియన్ అండ్ సెకండరీ రీజియన్. ఓకే, లైక్ మనం రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడు ఈ రిసోర్స్ గ్రూపు, ఓకే, ఏ రీజియన్లో మనం స్టోర్ చేయాలో మనమే సెట్ చేసుకుంటాం అనమాట. ఓకేనా, మనం రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడు ఏ రీజియన్లో మనం డేటాని స్టోర్ చేసుకోవాలో మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనం సెలెక్ట్ చేసుకున్న రీజియన్ ఒకటి, దాని రీజియన్ పేరులో సెకండరీ రీజియన్ అంటాం. దాన్ని రీజియన్ 1 అండ్ రీజియన్ 2, ప్రైమరీ రీజియన్ అండ్ సెకండరీ రీజియన్. ఓకే, డేటా ఇన్ an Azure storage is always replicated 3 times in primary region. ప్రైమరీ రీజియన్లోనే విత్ ఇన్ ద ప్రైమరీ రీజియన్, ఓకే, వన్ రీజియన్లో మనం మల్టిపుల్ డేటా సెంటర్స్ ఉన్నాయన్నాం, మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయన్నాం. విత్ ఇన్ ద సేమ్ రీజియన్ 3 కాపీస్ ఆఫ్ డేటా అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, ఓకే, విత్ ఇన్ ద సేమ్ రీజియన్ 3 కాపీస్ ఆఫ్ డేటా ఉంటుందన్నమాట. Azure Storage offers 2 options for how your data is replicated in primary region: locally redundant region LRS and zone redundant region ZRS. Okay, like within locally redundant storage గురించి చూద్దాం. ఓకే, లోకలీ రిడెండెంట్ స్టోరేజ్ ఏంటంటే వితిన్ ఏ సింగిల్ డేటా సెంటర్ మనం 3 కాపీస్ ఆఫ్ డేటాని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, వితిన్ ఏ సేమ్ డేటా సెంటర్, వితిన్ ఏ సింగిల్ డేటా సెంటర్ మనం 3 కాపీస్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తుంటాం. దీని డ్యూరబిలిటీ ఏంటంటే 99.11 nines ఉన్నాయన్నమాట. ఓకే, 11 nines ఆఫ్ డ్యూరబిలిటీ. ఓకే, అజూర్ ప్రొవైడ్స్ హై అవైలబిలిటీ అన్నాం కదండి, 99.11 nines ఉన్నాయి. ఓకే, ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఓవర్ ఏ గివెన్ ఇయర్. ఓకే, ప్రైమరీ రీజియన్ ఇచ్చారు. ప్రైమరీ రీజియన్లో అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. విత్ ఇన్ అవైలబిలిటీ జోన్స్లో సెవరల్ డేటా సెంటర్స్ ఉన్నాయి. ఆ డేటా సెంటర్లో, ఓకే, విత్ ఇన్ ఎ సింగిల్ డేటా సెంటర్ మనకి 3 కాపీస్ ఆఫ్ డేటా అనేది స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే జోన్ రిడెండెంట్ స్టోరేజ్ ఏంటంటే for availability zone enabled regions, ZRS replicates your Azure storage synchronously across 3 availability zones in primary region. Okay, 3 కాపీస్ ఆఫ్ డేటాని ఎలా మెయింటైన్ చేస్తున్నారంటే మనకు అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి కదండి, ఈచ్ వన్ ఆఫ్ ద అవైలబిలిటీ జోన్లో ఒక్కొక్క కాపీ అనేది స్టోర్ అవుతుంది అనమాట. జోన్ రిడెండెంట్ నార్మల్ లోకల్ రిడెండెంట్ స్టోరేజ్ ఏంటంటే LRS ఏంటంటే విత్ ఇన్ ఏ సేమ్ డేటా సెంటర్ 3 కాపీస్ ఆఫ్ డేటా, అండ్ జోన్ రిడెండెంట్ స్టోరేజ్ ఏంటంటే విత్ ఇన్ దట్ అవైలబిలిటీ జోన్స్లో 3 కాపీస్ ఆఫ్ డేటా మనం స్టోర్ చేసుకుంటాం అనమాట. ఓకేనా, ఈ జోన్ రిడెండెంట్ స్టోరేజ్ ద్వారా ప్రీవియస్లీ మనం 11 nines ఆఫ్ డ్యూరబిలిటీ మనం చూస్తే ఇప్పుడు 12 nines ఆఫ్ డ్యూరబిలిటీ అనేది ఉందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే రిడెండెన్సీ ఇన్ ఏ సెకండరీ రీజియన్. ఓకే, రిడెండెన్సీ ఇన్ ఏ సెకండరీ రీజియన్ ఫర్ అప్లికేషన్స్ రిక్వైరింగ్ హై డ్యూరబిలిటీ యూ కెన్ చూస్. ఓకే, యూ కెన్ చూస్, ఇది మ్యాండేటరీ కాదు, యూ కెన్ చూస్ టు అడిషనలీ కాపీ ద డేటా ఇన్ యువర్ స్టోరేజ్ అకౌంట్ టు ఏ సెకండరీ రీజియన్ దట్ ఈస్ హండ్రెడ్స్ ఆఫ్ మైల్స్ అవే ఫ్రమ్ ద ప్రైమరీ రీజియన్. ఓకేనా, ఓకే, ఇలా మనం రీజియన్
జియో రిడెండెంట్ స్టోరేజ్ అంటున్నాం, జియో జోన్ రిడెండెంట్ స్టోరేజ్ అంటున్నాం. లైక్ వితిన్ దట్ జాగ్రఫీ సెవరల్ రీజియన్స్ ఉంటాయి కదండి. ఓకే, ఆ సెవరల్ రీజియన్స్లో మనం స్టోర్ చేసి 3 కాపీస్ ఆఫ్ డేటాని స్టోర్ చేసేదాన్ని ఏమంటున్నామంటే జియో రిడెండెంట్. ఓకే, వితిన్ దట్ రీజియన్ అగైన్ మనం జోన్స్లో తీసుకుంటున్నామంటే టోటల్ 9 కాపీస్ ఆఫ్ డేటా స్టోర్ అవుతుంది. దాన్ని మనం ఏమంటున్నామంటే జియో జోన్ రిడెండెంట్ స్టోరేజ్. ఓకేనా, ఫస్ట్ జియో రిడెండెంట్ స్టోరేజ్ చూసాం. జియో రిడెండెంట్ స్టోరేజ్ ఏంటంటే ప్రైమరీ రీజియన్లో 3 కాపీస్ ఆఫ్ డేటా, సేమ్ సెకండరీ రీజియన్లో 3 కాపీస్ ఆఫ్ డేటా. ఓకేనా, సేమ్ జియో రిడెండెంట్ స్టోరేజ్ అంటే ప్రైమరీ రీజియన్లో ఉన్న వితిన్ సేమ్ డేటా సెంటర్లో 3 కాపీస్ ఆఫ్ డేటా ఉంటుంది. నెక్స్ట్ సెకండరీ రీజియన్లో ఉన్న 1 డేటా సెంటర్లో 3 కాపీస్ ఆఫ్ డేటా అనేది ఉంటుందన్నమాట. ఓకే, జియో జోన్ రిడెండెంట్ స్టోరేజ్ ఏంటంటే ప్రైమరీ రీజియన్లో జోన్ రిడెండెంట్ స్టోరేజ్ ఉంటుంది, సెకండరీ రీజియన్లో 1 డేటా సెంటర్లో కాపీ ఆఫ్ డేటా అనేది ఉంటుందన్నమాట. ఓకేనా, ప్రైమరీ రీజియన్లో జోన్ రిడెండెంట్ స్టోరేజ్ ఉంటుంది, సెకండరీ రీజియన్లో 1 ఆఫ్ ద డేటా సెంటర్లో 3 కాపీస్ ఆఫ్ డేటా ఉంటుందన్నమాట. అది జియో జోన్ రిడెండెంట్ స్టోరేజ్. ఓకే, ఇంతవరకు మనం చూస్తే స్టార్టింగ్ నుంచి లోకల్ రిడెండెంట్ స్టోరేజ్ చూసాం. ఓకే, వితిన్ సేమ్ డేటా సెంటర్ 3 కాపీస్ ఆఫ్ డేటా. నెక్స్ట్ జోన్ రిడెండెంట్ స్టోరేజ్ చూసాం, వితిన్ దట్ జోన్, ఓకే, వితిన్ దట్ రీజియన్ 3 అవైలబిలిటీ జోన్స్లో మనం డేటాని ఈచ్ 1 కాపీ స్టోర్ చేసుకుంటాం. నెక్స్ట్ జియో రిడెండెంట్ స్టోరేజ్ అంటే ప్రైమరీ రీజియన్లో 1 డేటా సెంటర్లో ఓకే 3 కాపీస్ ఆఫ్ డేటా ఉంటుంది, సెకండరీ రీజియన్ 1 ఆఫ్ ద డేటా సెంటర్లో 3 కాపీస్ ఆఫ్ డేటా ఉంటుంది. ఓకే, జియో జోన్ రిడెండెంట్ స్టోరేజ్ ఏంటంటే ప్రైమరీ రీజియన్లో జోన్ రిడెండెంట్ స్టోరేజ్ అప్లై చేస్తారు, అండ్ సెకండరీ రీజియన్ 1 ఆఫ్ ద డేటా సెంటర్లో 3 కాపీస్ ఆఫ్ డేటా ఉంటుంది. ఓకేనా, ఈ లోకలీ దానికి 11 నైన్స్ ఆఫ్ డ్యూరబిలిటీ ఉంటుంది, జోన్ రిడెండెంట్ దానికి 12 నైన్స్ ఆఫ్ డ్యూరబిలిటీ ఉంటుంది. ఓకేనా, సో జియో జోన్కి అట్లీస్ట్ 16 నైన్స్ ఆఫ్ డ్యూరబిలిటీ ఉంటుందన్నమాట. ఓకేనా, 16 నైన్స్ ఆఫ్ డ్యూరబిలిటీ. ఓకే, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. లైక్ ఈ డేటా అనేది యాక్సెస్ లేకుండా ఉండడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఓకే, ఆల్ ద టైం మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట దీంట్లో. నెక్స్ట్ స్టోరేజ్ సర్వీసెస్ గురించి చూద్దాం. ఓకే, అజూర్ స్టోరేజ్ సర్వీసెస్ ప్రైమర్లీ 4 టైప్స్గా డివైడ్ చేశారు. అజూర్ బ్లాబ్స్, అజూర్ ఫైల్స్, అజూర్ డిస్క్స్ అండ్ క్యూస్. ఓకే, అజూర్ డిస్క్స్ అండ్ క్యూస్. అజూర్ స్టోరేజ్ ఫీచర్స్ ఏంటంటే డ్యూరబుల్ అండ్ హైలీ అవైలబుల్. మనం రిడెండెన్సీ గురించి ఇంతవరకు చూసాం. డ్యూరబుల్ అండ్ హైలీ అవైలబుల్ అన్నారు. నెక్స్ట్ సెక్యూర్. ఈ డేటా అనేది కంప్లీట్లీ ఎన్క్రిప్టెడ్ ఉంటుంది. ఓకే, ఆల్ ద డేటా రిటర్న్ టు an Azure storage account is encrypted by the service. ఓకే, ఎన్క్రిప్ట్ అండ్ డీక్రిప్ట్ కాన్సెప్ట్ అందరికీ ఐడియా ఉందా? లైక్ మనం స్టోర్ చేసిన కంప్లీట్ డేటా ఎన్క్రిప్టెడ్ ఉంటుంది, దాన్ని డీక్రిప్ట్ చేయడం మన వల్ల మాత్రమే అవుతుంది. ఓకేనా, మన అకౌంట్ యాక్సెస్ నుంచి మాత్రమే అవుతుంది అనమాట. సో వేరే యూజర్స్ ఇంక్లూడింగ్ అజూర్, ఓకే, ఇంక్లూడింగ్ అజూర్ మన అకౌంట్ లాగిన్ చేస్తే తప్ప, ఓకే, మన అకౌంట్ లాగిన్ చేసామంటే మనం యూజ్ చేస్తున్నామని మీనింగ్. సో మన అకౌంట్ లాగిన్ చేస్తే తప్ప ఆ ఎన్క్రిప్టెడ్ ఫైల్ని మనం డీక్రిప్ట్ చేసి యాక్సెస్ చేయలేమన్నమాట. ఓకేనా, సో అజూర్ డేటా స్టోరేజ్ అనేది సెక్యూర్, ఓకే, స్కేలబుల్. మనం మ్యాసివ్ డేటాని మనం స్టోర్ చేసుకోవచ్చు, మేనేజ్డ్. ఓకే, మెయింటెనెన్స్, అప్డేట్స్, క్రిటికల్ ఇష్యూస్ అన్నీ అజూరే చూసుకుంటుంది. ఓకే, అజూర్ యాక్సెస్ అనేది హెచ్టిటిపిఎస్ యూఆర్ఎల్స్తో ఓకే మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇది వరల్డ్ వైడ్ యాక్సెసిబుల్ ఫ్రమ్ ఎనీవేర్ అని ఉంది. ఓకేనా, నెక్స్ట్ స్టార్టింగ్ ఏంటంటే బ్లాబ్ స్టోరేజ్. ఓకే, బైనరీ ఆబ్జెక్ట్. ఓకే, అజూర్ బ్లాబ్ స్టోరేజ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ స్టోరేజ్ సొల్యూషన్ ఫర్ ద క్లౌడ్. ఓకే, it can store massive amounts of data such as text or binary data. Okay na?
Blob storage is dealt for serving images or documents directly to a browser. Images or documents హ్యాండిల్ చేస్తుంది. వీడియో అండ్ ఆడియో, స్ట్రీమింగ్ వీడియో అండ్ ఆడియో యాక్సెస్ చేస్తుంది. ఓకే. స్టోరింగ్ డేటా ఫర్ బ్యాకప్ అండ్ రీస్టోర్, డిజాస్టర్ రికవరీ, ఆర్కైవింగ్. ఓకే. స్టోరింగ్ డేటా ఫర్ అనాలిసిస్ బై అన్ ఆన్ ప్రెమిసెస్ అండ్ అజూర్ హోస్టెడ్ సర్వీస్ అన్నారు. ఓకేనా. డిస్ట్రిబ్యూటెడ్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తుంది. ప్రైమరీ ఏంటంటే ఇమేజెస్, డాక్యుమెంట్స్, వీడియో ఫైల్స్, ఆడియో ఫైల్స్, వీటి బ్యాకప్, రీస్టోరు, డిజాస్టర్ రికవరీ గురించి అజూర్ బ్లాబ్ స్టోరేజ్ అనేది స్ట్రక్చర్డ్ వేలో మెయింటెనెన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ బ్లాబ్ స్టోరేజ్ని హెచ్టిటిపి అండ్ హెచ్టిటిపిఎస్ యూఆర్ఎల్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. బ్లాబ్ స్టోరేజ్లో ఓకే ఇప్పుడు డేటా వేర్ హౌసింగ్ గురించి ఉంది. ఒకసారి చూడండి. ఆర్కైవ్ టైర్ యాక్సెస్ టైర్ ఉంది కదండి. ఓకే. ఇప్పుడు మీరు గమనిస్తే హాట్ టైర్ యాక్సెస్, కూల్ టైర్ యాక్సెస్, ఆర్కైవ్ టైర్ యాక్సెస్. ఓకేనా. 3 టైప్స్ ఆఫ్ మనకు ఫైల్స్ ఉన్నాయి. హాట్ టైర్ యాక్సెస్ అంటే ఆప్టిమైజ్డ్ ఫర్ స్టోరింగ్ డేటా దట్ ఈజ్ యాక్సెస్డ్ ఫ్రీక్వెంట్లీ. ఓకే. ఫ్రీక్వెంట్గా మనం యాక్సెస్ చేసే డేటాని హాట్ టైర్లో మనం యూజ్ చేస్తామన్నమాట. ఓకే. దాని స్టోరేజ్ కాస్ట్, స్టోరేజ్ స్పేస్ తక్కువ ఉంటుంది, యాక్సెసింగ్ స్పీడ్ హై ఉంటుంది అనమాట. కూల్ యాక్సెస్ టైర్ ఏంటంటే మనం స్టోరేజ్ ఎక్కువ రోజులు చేస్తాం, బట్ యాక్సెసింగ్ అనేది స్పీడ్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. అండ్ ఆర్కైవ్ యాక్సెస్ టైర్ ఏంటంటే ఓకే మనం స్టోరేజ్ కెపాసిటీ చాలా ఎక్కువ ఉండాలి, బట్ యాక్సెసింగ్ స్పీడ్ లోయెస్ట్ పాసిబుల్ ఉండాలన్నమాట. ఓకేనా. యాక్సెసింగ్ స్పీడ్ చాలా బికాస్ అప్రాప్రియేట్ ఫర్ డేటా దట్ ఈజ్ రేర్లీ యాక్సెస్డ్. ఓకే. రేర్గా మనం దీన్ని యాక్సెస్ చేసుకుంటాం. ఇక్కడే మనం డేటా వేర్ హౌసింగ్ కాన్సెప్ట్ వస్తుంది అనమాట ఈ ఆర్కైవ్ యాక్సెస్ టైర్ నుంచి. ఓకే. ద ఫాలోయింగ్ కన్సిడరేషన్ అప్లై ఫర్ యాక్సెస్ టైర్స్ అన్నారు. అకౌంట్ లెవెల్లో ఓన్లీ హాట్ అండ్ కూల్ యాక్సెస్ టైర్ మాత్రమే తీసుకోవచ్చు. ఆర్కైవ్ టైర్ పెట్టాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే హాట్ ఆర్ కూల్లో మనం అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ దాన్ని మనం ఆర్కైవ్ టైర్లోకి షిఫ్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ అజూర్ ఫైల్స్ ఉంది. ఓకే. అజూర్ ఫైల్స్ నుంచి క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. అజూర్ ఫైల్స్ వచ్చి అజూర్ ఫైల్స్ ఆఫర్స్ ఫుల్లీ మేనేజ్డ్ ఫైల్ షేర్స్. ఓకే. ఇన్ ద క్లౌడ్ దట్ ఆర్ యాక్సెసిబుల్ వయ్యా ఇండస్ట్రీ స్టాండర్డ్ సర్వర్ మెసేజ్ బ్లాక్ ఎస్ఎంబి అన్నారు. ఓకే. ఈ టెక్నాలజీ గురించి మనకేం క్వశ్చన్స్ ఏమి ఇంపార్టెంట్ కాదు, బట్ అజూర్ ఫైల్స్. ఓకే. అజూర్ ఫైల్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఫైల్ షేరింగ్. ఓకే. ఫైల్ షేరింగ్కి మనం యూజ్ చేస్తుంటాం. కీ బెనిఫిట్స్ ఏంటంటే షేర్డ్ యాక్సెస్, ఫుల్లీ మేనేజ్డ్, స్క్రిప్టింగ్ అండ్ టూలింగ్, రెసిలియన్సీ, ఫెమిలియర్ ప్రోగ్రామబిలిటీ. ఓకే. ఫెమిలియర్ ప్రోగ్రామబిలిటీ అంటే వాళ్ళు ఇన్పుట్ అవుట్పుట్ ఏపీఐస్ ఇచ్చేస్తారు. ఓకేనా. ఓకే. మనం అప్లోడ్కి అండ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఏపీఐస్ ఉంటాయి. ఆ ఏపీఐస్ నుంచి మనం తీసుకోవచ్చు. మీరు ఒక్కొక్క దాని గురించి ఇంకా డీటెయిల్డ్గా లైక్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఎగ్జామ్లో అడుగురు. సో మీరు డీటెయిల్డ్గా చదవాలనుకుంటే ఒకసారి చదవండి. ఓకేనా. ఈ Azure 900 4th మాడ్యూల్, మీరు 3rd మాడ్యూల్ 4th యూనిట్లో ఉంది ఇదంతా. ఓకేనా. నెక్స్ట్ క్యూ స్టోరేజ్ అండ్ డిస్క్ స్టోరేజ్ ఉన్నాయి. క్యూ స్టోరేజ్ ఏంటంటే లైక్ మనం మెసేజెస్ చేస్తున్నాం అనుకోండి, ఫస్ట్ మెసేజ్ వెళ్ళిన తర్వాత సెకండ్ మెసేజ్ వెళ్ళాలి. ఓకే. లైక్ సమ్ కైండ్ ఆఫ్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ ఏ క్యూ. ఓకే. ఏ క్యూ కంటైన్ యాజ్ మెనీ మెసేజెస్ యాజ్ యువర్ స్టోరేజ్ అకౌంట్ హ్యాస్ రూమ్ ఫర్ పొటెన్షియలీ మిలియన్స్ ఆఫ్ మెసేజెస్ మనం సెండ్ చేయొచ్చు అనమాట. ఈచ్ ఇండివిజువల్ మెసేజ్ కెన్ బి అప్ టు 64 KB ఇన్ సైజ్. క్యూస్ ఆర్ కామన్లీ యూజ్డ్ టు క్రియేట్ బ్యాక్లాగ్ ఆఫ్ వర్క్ టు ప్రాసెస్ అసింక్రనస్లీ అన్నారు. ఓకే. ఇది సింక్ అవుతూ వెళ్తుంటాయి అన్నమాట. ఇది క్యూ స్టోరేజ్ మొత్తం మెసేజింగ్ మాత్రమే యూజ్ చేస్తున్నాం మనం ఇప్పుడు. ఓకే. ఓకే. నెక్స్ట్ డిస్క్ స్టోరేజ్ ఏంటంటే డిస్క్ స్టోరేజ్ ఆర్ అజూర్ మేనేజ్డ్ డిస్క్స్ ఆర్ బ్లాక్ లెవెల్ స్టోరేజ్ వాల్యూమ్స్ అజూర్ మేనేజ్డ్ బై అజూర్. ఓకే. లైక్ ఈచ్ బ్లాక్ని మనం తీసుకున్నాం అనుకుంటే వన్ డిస్క్లో మల్టిపుల్ బ్లాక్స్ ఆఫ్ స్టోరేజ్ ఉంటుంది. ఇలా
డిఫరెంట్ బ్లాక్స్ని మనం యూజ్ చేస్తున్నాం ఏంటంటే ఒక్కొక్క ఇఫ్ దే ఆర్ ద సేమ్ యాజ్ ఎ ఫిజికల్ డిస్క్ బట్ దే ఆర్ వర్చువలైజ్డ్. ఓకే, ఇవి ఫిజికల్ మనం హార్డ్ డిస్క్లు ఎలా అయితే యూజ్ చేస్తుంటామో సేమ్ యాక్సెస్ అయితే అలానే ఉంటుంది, బట్ దే ఆర్ నాట్ ఫిజికల్. ఓకే, ఆఫరింగ్ గ్రేట్ రెసిలియన్సీ అండ్ అవైలబిలిటీ దాన్ ఏ ఫిజికల్ డిస్క్ అంటే లైక్ అవైలబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, ఆన్లైన్ ప్రెజెన్స్ ఉంటుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఉంది. ఎక్సర్సైజ్ని మీరు ఈజీగా స్కిప్ చేయొచ్చు. ఓకే, ఎక్సర్సైజ్ గురించి క్వశ్చన్స్ ఏముండవు. ఓకే, నెక్స్ట్ డేటా మైగ్రేషన్ ఆప్షన్స్. ఓకే, డేటా మైగ్రేషన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, డేటా మైగ్రేషన్ ఆప్షన్స్ ఏంటంటే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజ్ మెథడ్స్ మనం చూసాం. నౌ డేటాని మనం మైగ్రేట్ చేయడం ఎలా. ఓకే ఓకే యూనిఫైడ్ మైగ్రేషన్ ప్లాట్ఫామ్ ఒకటి ఉంటుంది, లైక్ వన్ పోర్టల్ ఉంటుంది టు స్టార్ట్ రన్ అండ్ ట్రాక్ యువర్ మైగ్రేషన్ టు అజూర్. మన దగ్గర ఫిజికల్ డేటా ఉందనుకుందాం. లెట్సే నేను ఆన్ ప్రెమిసెస్ డేటాని నేను యూజ్ చేస్తుంటాను. ఓకే, ఆన్ ప్రెమిసెస్ డేటాని నేను అజూర్కి షిఫ్ట్ చేయాలంటే ఫస్ట్ ఒక పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్లో మనం అప్లోడ్ చేయాలి. లైక్ అప్లోడ్ చేయడం ఆర్ ఇంకా హెవీ యాక్సెస్ ఉన్న డేటా ఉంటే ఫిజికల్గానే డేటా బాక్సెస్ అనేవి స్టోర్ చేసి మనం వాళ్ళే వచ్చి తీసుకెళ్తారనమాట. ఓకే, కంపెనీకి వచ్చి. ఓకే, లైక్ సర్వర్ మైగ్రేషన్ డేటా బాక్స్, like use Azure data box products to move large amounts of data of offline data to Azure. ఆఫ్లైన్ డేటాని మనం అజూర్కి మూవ్ చేయడానికి ఓకే డేటా బాక్సెస్ కూడా మనం యూజ్ చేస్తుంటాం. ఓకే, వెబ్ యాప్ మైగ్రేషన్ అసిస్టెంట్ ఒకటి ఉంటుంది. ఓకే, ఆన్ ప్రెమిసెస్ వెబ్సైట్స్ని అండ్ ఫర్ మైగ్రేషన్ టు అజూర్ యాప్ సర్వీస్. ఓకే, మనం ఆల్రెడీ ఆన్ ప్రెమిసెస్ వెబ్సైట్లో డేటా ఉన్నదాన్ని అజూర్ యాప్ సర్వీస్కి మనం మైగ్రేట్ చేయడానికి వెబ్ యాప్ మైగ్రేషన్ అసిస్టెంట్ ఉంటుంది. ఓకే, అజూర్ డేటాబేస్ మైగ్రేషన్ సర్వీస్ ఒకటి ఉంటుంది. లైక్ మైగ్రేట్ ఆన్ ప్రెమిసెస్ డేటాబేసెస్, ఆన్ ప్రెమిసెస్లో ఉన్న డేటాబేసెస్ని అజూర్ ఎస్క్యూఎల్ సర్వర్కి, అజూర్ ఎస్క్యూఎల్ డేటాబేసెస్కి మనం మైగ్రేట్ చేయడానికి ఈ అజూర్ డేటా మైగ్రేషన్ సర్వీస్ ఉంటుంది. డేటా మైగ్రేషన్ అసిస్టెంట్ ఏంటంటే ఇవన్నీ దాంట్లో ఎంబెడెడ్ ఉంటాయన్నమాట. డేటా మైగ్రేషన్ అసిస్టెంట్ ఏంటంటే స్టాండ్ అలోన్ టూల్ టు యాక్సెస్ ఎస్క్యూఎల్ సర్వర్స్. ఓకే, ఇట్ హెల్ప్స్ పిన్ పాయింట్ పొటెన్షియల్ ప్రాబ్లమ్స్ బ్లాకింగ్ మైగ్రేషన్. ఓకే, అన్సపోర్టెడ్ ఫీచర్స్, న్యూ ఫీచర్స్ ఇవన్నీ మనకు దాంట్లోనే ఉంటాయి. ఓకే, సర్వర్ మైగ్రేషన్ ఏంటంటే కంప్లీట్ సర్వర్ని మైగ్రేట్ చేయడానికి, లైక్ ఫిజికల్ సర్వర్స్ని, వర్చువలైజ్డ్ సర్వర్స్ని, పబ్లిక్ క్లౌడ్ విఎమ్స్ని ఇవన్నీ మనం అజూర్కి మైగ్రేట్ చేయడానికి అజూర్ సర్వర్ మైగ్రేషన్ని యూజ్ చేస్తుంటాం. ఓకేనా, ఆన్ ప్రెమిసెస్ సర్వర్స్ని మనం అజూర్కి మైగ్రేట్ చేయడానికి. సో మనకి 3 అసిస్టెంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకేనా, లైక్ వెబ్ యాప్ మైగ్రేషన్ అసిస్టెంట్ ఉంది, డేటా మైగ్రేషన్ అసిస్టెంట్ ఉంది, అజూర్ డేటాబేస్ మైగ్రేషన్ సర్వీస్ ఉంది, అండ్ అజూర్ డేటా బాక్స్ అనేది ఇది ఒక ఫిజికల్ బాక్స్. ఓకేనా, ఈ బాక్స్లో మనకు ఆఫ్లైన్ డేటాని అజూర్కి మనకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఓకే, వన్ టైం మైగ్రేషన్ ఈ డేటా బాక్స్ యూస్ కేసెస్. ఓకే, వన్ టైం మైగ్రేషన్ వెన్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఆన్ ప్రెమిసెస్ డేటా ఈజ్ మూవ్ టు అజూర్. వన్ టైం మనం మైగ్రేట్ చేస్తే చాలన్నమాట. ఓకే, రిమైనింగ్ డేటా మొత్తం మనం నెక్స్ట్ స్టోరేజ్ మొత్తం అజూర్లోనే స్టోర్ చేసుకుంటాం. ఓకేనా, మూవింగ్ ఏ మీడియా లైబ్రరీ ఫ్రమ్ ఆఫ్లైన్ టేప్స్ ఇంటూ అజూర్ టు క్రియేట్ అన్ ఆన్లైన్ మీడియా లైబ్రరీ. ఓకే, లైక్ మీరు ఆఫ్లైన్లో టేప్స్ ఉన్నాయనుకోండి, లైక్ మూవీ టేప్స్ అంటే ఇది ఓల్డ్ టెక్నాలజీ వాళ్ళు యూజ్ చేశారు. ఆఫ్లైన్ లైక్ హార్డ్ డిస్క్స్ నుంచి మీరు ఆన్లైన్ మీడియా లైబ్రరీలో మీరు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. మూవింగ్ హిస్టారికల్ డేటా టు అజూర్ ఫర్ ఇన్-డెప్త్ అనాలిసిస్ అండ్ రిపోర్ట్ యూజింగ్ హెచ్డి ఇన్సైట్. ఓకే, లైక్ అజూర్ ఎంఎల్ ఆల్గరిథమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తుందని చెప్పాం కదండి. ఆఫ్లైన్లో మన దగ్గర డేటా ఉంటే దాని నుంచి మనం ఇన్సైట్స్ తీసుకోవడం చాలా కష్టం. వన్స్ మనం అజూర్కి కంప్లీట్గా ట్రాన్స్ఫర్ చేసామంటే అజూర్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్తో మనం డేటా అనాలిసిస్ అనేది పర్ఫామ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇనిషియల్ బల్క్ ట్రాన్స్ఫర్. ఓకే,
డేటా బాక్స్లో యూజ్ చేసి బల్క్గా మనం డేటాని మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట. అండ్ పీరియాడిక్ అప్లోడ్స్. ఓకే, వెన్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఈజ్ జనరేటెడ్, పీరియాడిక్గా మనకు లైక్ 2 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి మనం అప్లోడ్ కూడా చేయొచ్చు అనమాట డేటాని. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే డిజాస్టర్ రికవరీ ఒకటి ఉంటుంది, సెక్యూరిటీ రిక్వైర్మెంట్స్. ఇవన్నీ మనం ఆల్రెడీ చూసిన కాన్సెప్ట్సే. ఓకే. నెక్స్ట్ ఫైల్ మూమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఫైల్ మూమెంట్ ఆప్షన్స్ ఏంటంటే AZ కాపీ. ఓకే, ఇన్ అడిషన్ టు లార్జ్ స్కేల్ మైగ్రేషన్ సర్వీసెస్ యూజింగ్ అజూర్ మైగ్రేట్, అజూర్ డేటా బాక్స్. ఓకే, స్మాల్ ఫైల్ గ్రూప్స్ని మనం ఇంటరాక్ట్ చేయడానికి అండ్ మైగ్రేట్ చేయడానికి మనం యూజ్ చేసేవి ఏంటంటే AZ కాపీ. ఓకే, AZ కాపీ అనేది కమాండ్ లైన్ యూటిలిటీ, లైక్ టెర్మినల్ లాగా ఉంటుంది. ఓకే, మనం ఫైల్స్ అప్లోడ్ చేయొచ్చు, డౌన్లోడ్ చేయొచ్చు అండ్ కాపీ, లైక్ వన్ స్టోరేజ్ అకౌంట్ నుంచి ఇంకొక స్టోరేజ్ అకౌంట్కి కాపీ చేయొచ్చు. అండ్ బోత్ ద ఫైల్స్ మనం సింక్రనైజ్ మెయింటైన్ చేయొచ్చు అనమాట. ఓకే. ఓకే, AZ కాపీ కెన్ ఈవెన్ బీ కాన్ఫిగర్డ్ టు వర్క్ విత్ అదర్ క్లౌడ్ ప్రొవైడర్స్. ఓకే, క్లౌడ్ ప్రొవైడర్స్తో మనం AZ కాపీ అనేది కాన్ఫిగర్ చేయొచ్చు అనమాట. లైక్ ఇట్స్ ఏ టెర్మినల్ యాప్. ఓకే, టెర్మినల్ యాప్ నుంచి మనం వేరే క్లౌడ్ ప్రొవైడర్స్ కూడా మనం కనెక్ట్ చేసి సింక్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే అజూర్ స్టోరేజ్ ఎక్స్ప్లోరర్. ఓకే, అజూర్ స్టోరేజ్ ఎక్స్ప్లోరర్ ఈజ్ అన్ యాప్. ఓకే, ఈజ్ a standalone app that provides a graphical interface to manage files and blobs in your storage account. Okay, it works on Windows, Mac OS and Linux operating systems and uses AZ copy on the back end. Okay, అజూర్ స్టోరేజ్ ఎక్స్ప్లోరర్ అనేది ఫైల్ మేనేజర్ లాగా అదొక గ్రాఫికల్ ఇంటర్ఫేస్. ఓకేనా, ఈ గ్రాఫికల్ ఇంటర్ఫేస్ అనేది విండోస్, మ్యాక్ ఓఎస్ అండ్ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఓకే, ఉబంటు, కలి లినక్స్, ప్యారెట్ ఇలాంటి ఓఎస్లో కూడా ఈ అజూర్ స్టోరేజ్ ఎక్స్ప్లోరర్ అనేది మనం వర్క్ అవుతుంది. బట్ బ్యాక్ ఎండ్లో ఇది AZ కాపీని ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట. ఓకేనా, విత్ స్టోరేజ్ ఎక్స్ప్లోరర్ యూ కెన్ అప్లోడ్ టు అజూర్, డౌన్లోడ్ ఫ్రమ్ అజూర్ ఆర్ మూవ్ బిట్వీన్ స్టోరేజ్ అకౌంట్. సేమ్ ఫంక్షనాలిటీ ఆఫ్ AZ కాపీ. AZ కాపీ ఈజ్ అ టెర్మినల్. ఓకే, ఇది ఒక టెర్మినల్ యాప్. ఓకే, టెర్మినల్లో మనం యూజ్ చేస్తుంటాం AZ కాపీ. బట్ అజూర్ స్టోరేజ్ ఎక్స్ప్లోరర్ అనేది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఓకేనా, అండ్ అజూర్ ఫైల్ సింక్. ఓకే, Azure File Sync is a tool that lets you centralize your file shares in Azure files and keep the flexibility, performance and compatibility of a Windows file servers. Okay. Okay. With Azure File Sync, you can use any protocol that's available on Windows Server to access your data locally. FTPS, File Transfer Protocol Service ఇవి ఉంటాయి కదండి. అండ్ NFS, SMB గురించి మనం ముందు చూసాం. ఓకే, బట్ ఎగ్జామ్కి ఇవన్నీ ఏమి ఇంపార్టెంట్ కాదు. అజూర్ ఫైల్ సింక్ దీని ఫంక్షనాలిటీ గురించి అడుగుతారు. ఓకే, దీని ఫంక్షనాలిటీ ఏంటంటే మనం ఫైల్స్ని సింక్ చేస్తాం. ఓకేనా, సింక్ చేసిన ఫైల్స్ని ఓకే యాక్సెస్ చేయడానికి ఒక సర్వర్ లాగా మనం కనెక్ట్ చేస్తాం అనమాట. లైక్ లోకల్ హోస్ట్ ఉంటుంది కదండి, 127.0.0.ac. మనం ఒక పోర్ట్ నెంబర్ ఇస్తుంటాం. ఓకే, అప్పుడు మనం మన ల్యాప్టాప్లో ఉన్న ఫైల్స్ అన్నిటిని మనం యాక్సెస్ చేసుకోవచ్చు ఆ లోకల్ హోస్ట్ నుంచి. సో ఇలా ఒక పోర్టల్ని ఒక ప్రోటోకాల్ ద్వారా ఫైల్స్ని మనం సింక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, వన్స్ యూ ఇన్స్టాల్ Azure File Sync on your local Windows server, it will automatically stay bidirectionally synced with your Azure files in Azure. ఓకే, అజూర్లో మనం స్టోర్ చేసిన ఫైల్స్ ఉంటాయి కదండి, ఆ ఫైల్స్ని ఓకే లోకల్ విండోస్ సర్వర్, మన విండోస్ సర్వర్ ఉంటుంది కదండి, ఈ సర్వర్ ఆటోమేటిక్గా సింక్లో ఉంటాయి అన్నమాట. అప్పుడు ఓకే దానికి కనెక్ట్ చేసామనుకోండి, దాంట్లో డేటా అప్లోడ్ చేసామంటే సేమ్ ఇక్కడ కూడా అప్లోడ్ అవుతుంది అనమాట. సో దీన్ని అజూర్ ఫైల్ సింక్ అని యూజ్ చేస్తున్నాం. ఓకే, దీన్ని కూడా మనం సపరేట్గా ఇన్స్టాల్ చేయాలి. ఓకే, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ టర్నింగ్ యువర్ విండోస్ ఫైల్ సర్వర్ ఇంటూ ఏ మినియేచర్ కంటెంట్
డెలివరీ నెట్వర్క్. ఓకే, కంటెంట్ డెలివరీ నెట్వర్క్గా మనం యూజ్ చేస్తున్నట్టు. ఓకేనా? ఓకే, సమ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, which tool automatically keeps files between on-premises Windows Server and Azure Cloud environment updated? Okay, on-premises Windows Serverని Azure Cloud environmentని ఓకే సింక్లో ఆటోమేటికలీ యూస్ చేసే టూల్ని ఏమంటున్నాం మనం? ఓకే, అజ్యూర్ ఫైల్ సింక్ దీనికి. ఓకే, విత్ స్టోరేజ్ రిడెండెన్సీ ఆప్షన్ ప్రొవైడ్స్ ద హైయెస్ట్ డిగ్రీ. ఓకే, జియో జోన్ రిడెండెంట్, లోకలీ రిడెండెంట్ 11 నైన్స్ ఉంటాయి, జోన్ రిడెండెంట్ 12 నైన్స్ ఉంటాయి, జియో జోన్ రిడెండెంట్ 16 నైన్స్ డ్యూరబిలిటీ ఉంటుంది. ఓకే, which Azure storage service supports big data analytics as well as handling text and binary data types. Okay, big data analytics like Hadoop Insight, HD Insight, ఇవన్నీ మనం అజూర్ బ్లాబ్స్ నుంచి మనం చూసుకోవచ్చు అనమాట. ఓకే, థర్డ్ క్వశ్చన్కి ఎవరైనా ఆన్సర్ చేయగలుగుతారా? ఎనీవన్? థర్డ్ వన్. Anyone? Third one. Which storage service supports big data analytics as well as handling text and binary data types? Okay. Azure File Sync maintains bidirectional synchronization of files between on-premises and cloud Windows servers. GRS and GZRS both provide 16 nines of durability. Okay, Azure Blobs is a massively scalable object storage for text and binary data. Azure Blobs also support big data analytics through data lake storage Gen 2 అని ఇచ్చారు. ఓకేనా? సో నెక్స్ట్ సమ్మరీ ఇచ్చారు. ఓకే, మనం స్టోరేజ్ సర్వీసెస్ గురించి చూసాం, స్టోరేజ్ టైర్స్ చూసాం, హాట్ టైర్, కూల్ టైర్ అండ్ ఆర్కైవ్ టైర్, రిడెండెన్సీ ఆప్షన్స్ చూసాం, ఎల్ఆర్ఎస్, జిఆర్ఎస్, జెడ్ఆర్ఎస్ చూసాం, జీజెడ్ఆర్ఎస్ కూడా చూసాం, జియో జోన్ రిడెండెంట్ స్టోరేజ్ అండ్ స్టోరేజ్ అకౌంట్ ఆప్షన్స్ అండ్ స్టోరేజ్ టైప్స్ చూసాం. ఓకే, ఏజెడ్ కాపీ, స్టోరేజ్ ఎక్స్ప్లోరర్ ఇది ఒక యాప్, ఏజెడ్ యాప్ ఇది ఒక టెర్మినల్. ఓకేనా? లైక్ అజ్యూర్ ఫైల్ సింక్ మనం చూసాం. నెక్స్ట్ మైగ్రేషన్ ఆప్షన్స్ చూసాం, లైక్ అజ్యూర్ మైగ్రేట్ అండ్ అజ్యూర్ డేటా బాక్స్. ఓకేనా? సో టుడే క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు గ్రూప్లో టెక్స్ట్ చేయండి. ఓకేనా? డౌట్స్ ఏమైనా ఉంటే గ్రూప్లో టెక్స్ట్ చేయండి ఆర్ పర్సనల్గా కూడా చాట్ చేయండి. ఓకే, బ్లాబ్స్ యా డిపి కరెక్ట్. ఓకే, ఓకే, క్లాస్ ఈజ్ ఓవర్. నేను స్ట్రీమ్ ఎండ్ చేస్తున్నాను.